ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్, లైఫ్ కోచ్, అలాగే ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. నమస్తే అమ్మా. నమస్తేనన్నా. కృష్ణాష్టమి అంటే ఎందుకో చాలా సరదాగా మొత్తం అందరూ కూడా గెట్ టుగెదర్ అయ్యి ఉట్టి కొట్టడము ఇవన్నీ కూడా చాలా సరదాగా ఉంటాయి. అలానే పిల్లలందరినీ కూడా రాధాకృష్ణులాగా రెడీ చేస్తూ ఉంటామమ్మా. అసలు కృష్ణాష్టమి రోజున ముఖ్యంగా ఇవి కాకుండా ఈ సరదా పండుగే అసలు ముఖ్యంగా చేయాల్సినవి ఏముంటాయి? అందులోనూ మనకి ఈసారి అష్టమి నైట్కి తగిలింది కదమ్మా, అది ఎప్పుడు చేయాలంటారు? మరుసటి రోజుకే వస్తుంది. ఎందుకంటే మన సూర్యోదయం నుంచి కదా లెక్క పెట్టుకుంటాము. మరుసటి రోజు 12:40 వరకు, మధ్యాహ్నం 12:40 వరకు చేసుకోవచ్చు. అయితే ఈ కృష్ణాష్టమిని చాలా మంచి ప్రశ్న సమయానికి చెప్పింది. అయితే మనకి అష్టమి తిథి ఎప్పుడు కలుస్తుందో అప్పుడు మాత్రమే మనం కృష్ణాష్టమి చేయాలి. అష్టమి తిథి తగిలిన సమయానికి అంటే మనకి ఆగస్టు 15 మధ్యాహ్నము 11:48 తగిలింది. అంటే ఆ సమయంలో మనకి సూర్యోదయం అయిపోయిందిగా. సో ఆగస్టు 15నే మనము ఆ కృష్ణుడి పూజ చేసుకోవడం. మరి దీన్ని ఇంకొక రకంగా కూడా అడగచ్చు, ఇది అభిజిత్ ముహూర్తం కదా, మరి ఆ సమయంలో మనం పూజ చేసుకోవచ్చా అంటే సలక్షణంగా చేసుకోవచ్చు. శ్రీరామనవమి అభిజిత్ ముహూర్తంలోనే మనం పూజ చేస్తాము. కృష్ణుడిది కూడా ఇంచుమించు ఎప్పుడు గమనించినా మనకి అభిజిత్ లగ్నంలోనే తగులుతుంది. అంటే రాముడు కృష్ణుడు అవతారాలు వేరు కానీ అంశం ఒకటే కాబట్టి ఈ ప్రత్యేక సమయంలోనే మనం మధ్యాహ్న సమయంలో మనము పూజ చేసుకోవచ్చు. అయితే ఈ నెల మనకి ఆగస్టు 15 నుంచి 16 ఉదయము మనకి సుమారు 12 ఆ చిల్లర వరకు తగిలింది కాబట్టి ఈ సమయంలో మనం పూజ చేసుకుంటాం. అయితే దీన్ని మనం గోకులాష్టమి, కృష్ణాష్టమి, రాధాష్టమి రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. నార్త్ సైడ్ వాళ్ళు రాధాష్టమి అంటారు. ఓకే, మనమేమో కృష్ణాష్టమి అంటాము. 2 సార్లు చేసుకుంటుంటారు. స్మార్తులు ఒక రకంగా చేస్తారు, తర్వాత శ్రీ వైష్ణవులు ఒక పద్ధతిలో చేస్తారు. ఈ నార్త్ సైడ్ ఒక టైంలో చేస్తారు, మనం ఒకలాగా. ఎందుకంటే వాళ్ళు ఒక పద్ధతి పాటిస్తారు, మనం ఒక పద్ధతి పాటిస్తాము. వాళ్ళకి ఎలా అంటే నార్త్ సైడు ఒక కృష్ణుడి దేవాలయం ఉంది, అక్కడ పాలు ఒక్కటి పెట్టేసి రాత్రిపూట వచ్చేస్తారు. తెల్లారేటప్పటికి ఏమవుతుంది, ఆ కుండ ఒలికిపోయి ఉంటుంది, పగలదు. మళ్ళా కుండలో పాలు కొంత నేలమైపోయి తాగినట్టు కనబడుతుంది. మరి అది ఎంత వింత, కృష్ణుడు లేడా? ఎక్కడమ్మా ఇది? అది నార్త్ సైడ్ ఉందిరా. మంచి ఈసారి వచ్చినప్పుడు చెప్తాను. అది నార్త్ సైడు ఈ దేవాలయం ఉంది. అందరూ వెయిట్ చేస్తారు, తలుపులు వేసేసి బయట కూర్చుంటారు. కూర్చున్న తర్వాత ఎప్పుడు కృష్ణుడు వచ్చి తాగుతాడా అని వస్తున్నప్పుడంట బుడి అడుగుల శబ్దం వినపడుతుంది, అచ్చులు కనబడతాయి ఆ గుళ్ళో. ఎంత అదృష్టం అది, నిజంగా చాలా బాగుంటుంది. లైఫ్ టైంలో ఎప్పుడైనా అది ఒక్కసారి కనుక్కుని వెళ్ళాలి రా. అది అంత అది లైవ్లో కనబడుతుంది. అది పోనీ ఒకళ్ళు ఇద్దరు చెప్పింది అయితే అనుకోవచ్చు, ఇది ఎప్పటికీ జరిగేది అనమాట. ఆ సమయంలో లైట్లు ఆరిపోతాయి. తర్వాత అందరూ వెయిట్ చేస్తుంటారు బయట, భక్తులందరూ వెయిట్ చేస్తుంటారు. ఆ తర్వాత తెల్లవారుజామున వెళ్ళి ఆ తలుపులు తీసి చూస్తే కుండ ఉండి దానిలో అడుగులు కనబడతాయి అన్నమాట, కృష్ణుడు అడుగులు. అయితే అదే ఆచారంగా మనం ఏం చేస్తామంటే, మన ఇంటికి కూడా కృష్ణుడు రావాలి అని మనం కూడా బియ్యం పిండితో గమనించారో లేదో, చిన్న పిల్లల్ని ఆ బియ్యం పిండి మీద పెట్టి నడిపిస్తూ ఉంటారు, చిన్న బుజ్జి పిల్లల్ని. అలాంటి లేని వాళ్ళు ఏం చేస్తుంటారంటే చేత్తోనే బొమ్మ వేస్తారు. ఆ వీధిలోంచి మన పూజా మందిరం వరకు కృష్ణుడు రావాలి అని ఈ పాదాలు వేయడంలో ఆంతర్యం అదన్నమాట. అందుకని ఆ సమయంలో ప్రతి ఒక్కళ్ళం వేస్తారు కూడా. బియ్యం పిండి పాలు కలిపి పాదాలు వేస్తూ ఉంటారు అనమాట, వీధిలో నుంచి మన పూజా మందిరంలో వరకు అనమాట. పాలు నైవేద్యంగా పెడతారు, ఆయనకి ఇష్టమైంది పాలు, వెన్న, నెయ్యి, ఇవన్నీ ఆవు నెయ్యి ఇవన్నీ పెడతారు. ఆవు నెయ్యితో చేసిన పదార్థాలు పెడతారు నైవేద్యంగా. అయితే మరీ ముఖ్యంగా మేగడ పెడతారా. మేగడలో నెయ్యి వేసి, పూసలు కట్టిన నెయ్యి వేసి, దానిలో ఇది తేనె వేసి, చిన్న అదేంటంటారు కిస్మిస్ అది వేసి పెడతారనమాట. చాలా చాలా బాగుంటుంది అది. కొన్ని దాఖలాలు అయితే మాత్రం తిన్నట్టుగా కనబడుతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్ రియల్లీ, మనం పెట్టింది నువ్వు గమనించు. అంటే భక్తి శ్రద్ధతో చేస్తేనే సుమా, వేరేగా చేస్తే కాదు, ఎవరెవరితోనో చేస్తే కాదు. ఇది మన కోసం మనం చేసుకున్నట్టయితే కనుక మీరు పెట్టి చూడండి, పాలు తగ్గుతాయి. ఈ పెరుగులోను ఈ మేగడలోను కొంత భాగం అయితే ఇలా కొరికినట్టు కనబడుతుంది.
ఇది రియల్లీ జరిగింది కూడా, ఇది ఎక్కడో కాదు, నా దగ్గరే జరిగింది. ప్రతి కృష్ణాష్టమికి నేను ఇట్లా చేస్తాను. చేసినప్పుడు అది కొంత భాగము తగ్గుతుంది. రియల్లీ ఇది వాస్తవం. ఇది అది అంత ఆర్తితో చేస్తేనే దక్కుతుంది. లేకపోతే ఎలా పడితే అలా వచ్చేయడానికి ఆయన ఏమి వాచ్మెన్ కాదు కదా. ఆర్తితో పిలవాలి, పిలిచి తాగాలి, తినాలి అన్న ఆర్తి ఉంటే డెఫినెట్గా వస్తాడు. ఇది జరిగింది కూడా నాకు. అసలు ఆయన తత్వం తలుచుకుంటే కూడా అసలు ఆ పదంలోనే ఎంత మాధుర్యము, మిమ్మల్ని చూస్తుంటేనే అర్థం అవుతుంది. మీరు బాగా అసలు కృష్ణుడు అన్న పేరు చెప్పగానే మీరు ఒక నా ఇంటి నిండా కృష్ణుడే. ఎక్కడ చూస్తే అక్కడ కృష్ణుడి బొమ్మలు, కృష్ణుడి పటాలు. చాలా అంటే ఒక చిన్న, అందరూ చూసిన వాళ్ళందరూ అంటారు మినీ బృందావనం అంటారు అనమాట. అంత చక్కగా ఉంటుంది. నిజంగా పిలిస్తే పలికే దేవుడే ఆయన. ఆర్తితో పిలిస్తే కనుక డెఫినెట్గా అసలు ఆయన తత్వం, ఆయన రూపం చూస్తేనే చాలు. అసలు ఎంత అలాంటి కోపంలో ఉన్నా కూడా ప్రశాంతత వచ్చేస్తూ ఉంటుంది. నిజంగా భక్త సులభుడు. అందరూ అంటారు కృష్ణుడు కష్టపెడతాడు అంటారు. లేదు, మన ఎంచుకున్నాడు అంటేనే అక్కడ మనం పరీక్ష పాస్ అయినట్టేలే కదా. అది అందరికీ ఆ తత్వం రాదు. అంత తన్మయత్వం వచ్చింది అంటే ఆల్రెడీ ఆయన సెలెక్ట్ చేసేసుకున్నాడు. ఇంకా కష్టపెట్టేది ఏముంది అందులో. అంత ఓకే. అయితే పూజ యథావిధిగా తెల్లవారుజామున లేచేసి మంచి బట్టలు, మనకున్న బట్టలు పెట్టుకొని పీతాంబరం, ఆ రోజు పసుపు బట్టలు వేసుకోవాలి. పీతాంబరం బట్టలు వేసుకుని స్వామివారికి పూజ చేసుకుని ఈ చెప్పిన నైవేద్యాలు కనుక భక్తితో పెడితే తప్పకుండా వచ్చి తింటాడు. ఇది శాస్త్రము. శాస్త్రం కాదు, ప్రాక్టికల్గా ప్రూవ్ అయిందనమాట. తర్వాత ఏం చేయొచ్చు అంటే కృష్ణుడి విగ్రహం ఉంటుంది కదా, ఆ విగ్రహానికి అభిషేకం ఎవరి విధానాన్ని బట్టి వాళ్ళు అభిషేకం చేసుకోవచ్చు అనమాట. తర్వాత సాయంత్రం పూట ఇంట్లో మనకి చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళని కృష్ణుడిలాగా తయారు చేసి, రాధలాగా తయారు చేసి ఆనందిస్తూ ఉంటాము. కానీ ఈరోజు మాత్రము పూర్తి తన్మయత్వంతో ఎవరైతే అంటే పూర్తిగా ఇమ్మర్స్ అయిపోయి కనుక చేసుకుంటే కనుక సాక్షాత్తు స్వామి వస్తాడు. అది నిదర్శనం ఉంది. ఇంకా పూజ చేసుకునే విధానం అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు, ఎవరి పద్ధతిని బట్టి వాళ్ళు, ఎవరి సులువుని బట్టి వాళ్ళు చేసుకుంటారు. అయితే ఈరోజు మాత్రము మాంసాహారం తినొద్దు, ఈ చెత్త పనులు ఏమీ చేయకుండా విధి విధానంగా కనుక పూజ చేసుకుని ఆయనకి ఇష్టమైనది. మరొక విషయం ఏంటి తెలుసా, ఆయనకి అటుకులు అంటే చాలా ఇష్టము. అటుకుల్లో బెల్లం కలిపి కనుక పెడితే కంపల్సరీగా ఆయన, అంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, చాలా ఇష్టపడతాడు. మనం అడిగిన కోరిక, అది మంచి కోరిక సుమా, మనం అడిగిన కోరిక తప్పకుండా తీరుస్తాడు. అందులో సందేహం అక్కర్లేదు. అలా పెట్టి చూస్తేనే దాని ఆంతర్యం తెలుస్తుంది అనమాట. ఇవి ఆయనకి చాలా ఇష్టమైన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, అటుకులు, బెల్లము. తర్వాత పార్వతీ అమ్మవారికి కూడా ఈ అటుకులు బెల్లం దసరాలకి పెడతారు తెలుసా. వీళ్ళిద్దరూ అక్క తమ్ముళ్ళే కదా, ఇద్దరు సోదర సోదరులే కదా. సో అంత ఇష్టం అనమాట. తర్వాత ఏంటంటే సాయంత్రం సమయంలో మనకి ఉట్టి కొట్టేది, ఇందాక మీరు అన్నట్టు ఉట్టి కొట్టే పండుగ ఉంటుంది. అది పిల్ల పెద్ద అందరూ కలిసి ఆనందంతో చేసుకుంటారు. కృష్ణ భజనలు చేసుకుంటారు, కృష్ణుడు దేవాలయాలకి వెళ్తారు. ఇంకా అది ఒక రకమైన ఆనంద పరవశమైన పండగ కృష్ణాష్టమి అనమాట. మళ్ళా వినాయకుడి పండగ అదొక రకమైనది. అదేంటి, ఓన్లీ పిల్లల పండగ, పెద్దవాళ్ళు అంత తన్మయత్వం చెందరు. కానీ కృష్ణాష్టమి వచ్చిందంటే పిల్ల పెద్ద అందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయిపోతారు, వయసు భేదం లేకుండా. అంత చక్కటి పండగ అది. మనం ప్రతి ఒక్కళ్ళు కృష్ణుడి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనీసం ఈ పండగ నుంచైనా అందరిలోనూ కృష్ణ భగవానుడు ఉండాలి, సత్సాంప్రదాయాన్ని పాటించాలి, అందరూ మన ధర్మాన్ని పాటించాలి అని కోరుకుంటున్నాను రా. చాలా బాగా చెప్పారు. అండ్ అలానే మీరు చెప్తున్నప్పుడు మీరు ఒక తన్మయత్వంలోకి వెళ్ళి మీ కంట నీరు కూడా పెట్టుకుని అసలు ఎంత ఎమోషనల్గా, ఎంత టచింగ్గా ఉన్నారు మీరు కృష్ణుడు అంటే అన్నది అర్థమవుతుంది. నిజంగా అది అపరూపమైన, అంతే, అది చెప్పలేం. కృష్ణ అని పలికితేనే చాలురా. ఇది ఎంత బాగుంటుందంటే అంతే, అదొక రకమైన తీపి. అది అనుభవిస్తేనే కానీ ఆ తీపి చెప్పలేము. మీ మాటల్లో, మీ కళ్ళల్లోనే అర్థమవుతుంది అది. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా.